ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈరోజు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలను అయితే తెలియజేస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది రాజకీయ నాయకులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి పుట్టినరోజును ఉద్దేశించి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూనే విద్యారంగంలో అలాగే ఐటీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారన్నట్లుగా ఆయన పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టు ఒకసారి మనం చూసి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, అలాగే ఉపాధ్యాయులకు పేరెంట్స్కి మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ నారా లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు అంటూ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్లో అయితే ఆయన ఈ మ్యాటర్ మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా నారా లోకేష్ గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్టులో తెలియజేశారు. ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు మరింత శక్తిని, సుఖ సంతోషాలని అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారని, ఆ మార్పులను గుర్తు చేస్తూ కూడా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలాగా ఆయన భారీగా కృషి చేస్తున్నారని, ఎంతోమంది యువతకి ఆయన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కూడా కృషి చేస్తున్నారన్నట్లుగా, మీరు ఇదే కృషి కొనసాగించాలి, మీకు ఆ భగవంతుడు సుఖ సంతోషాలను అందించాలి అంటూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కూడా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా పెట్టినటువంటి బర్త్డే విషెస్ అనేది చాలా స్పెషల్గా తీసుకుంటూ ఉన్నారు నారా లోకేష్ గారి అభిమానులు. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా ఆ వాతావరణం అయితే వారిద్దరి మధ్య కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ బంధంతోనే, అంటే రక్త సంబంధం లేకపోయినప్పటికీ అన్నదమ్ముల సంబంధం ఉంది వాళ్ళ మధ్య. ఆ అన్నదమ్ముల సంబంధంతోనే ఇటువంటి పోస్ట్ పెట్టారు అంటూ చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.